హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫీజుల కోసమే కేఎల్యు మాయాజాలం. నాన్ A++ ర్యాంకింగ్ కోసం అడ్డదారులు తొక్కినట్టయితే కథనం అయితే రావటం జరిగింది. 2-3 రోజుల నుంచి అయితే వార్త మరి దీనిలో చక్కర్లు కొడుతుంది. కానీ మనం కూడా ఒక యూనివర్సిటీ మీద, ఒక ఇన్స్టిట్యూట్ మీద ఎందుకు చెప్పాలి, నెగిటివ్గా ఎందుకు చెప్పాలని నేను కూడా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అందరు చెప్తున్నారు కాబట్టి ఇది పక్కా సమాచారంతో సిబిఐ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేఎల్యు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందుకని రిమాండ్ చేశారు. సిబిఐ వీళ్ళని అరెస్ట్ చేసిందంట కేఎల్యు యాజమాన్యాన్ని. కేఎల్యు మనకు తెలుసు, మరి హైదరాబాద్లో ఉంది. అది హైదరాబాద్లో బ్రాంచెస్ ఉంటాయి. మరి వడ్డేశ్వరంలో, విజయవాడలో ఉంది. మా చిన్నతనం నుంచి కేఎల్యు కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు. అప్పటి నుంచి ఉంది. ఇది కూడా మంచి కాలేజీ. మరి వీళ్ళు డ్రాబ్యాక్ ఎందుకు చేశారు మనకు తెలియదు. నాన్ A++ ర్యాంకింగ్ కోసం అడ్డదారులు లంచాలు ఇచ్చినట్టు మనకు వార్తా కథనాలు అయితే రావటం అయితే జరుగుతుంది. ఈ రిమాండ్ నివేదికలో వెల్లడించిన సిబిఐ 10 మంది నిందితులకు రిమాండ్, మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం. నాన్ ర్యాంకింగ్ కోసం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయము పాల్పడిన అక్రమాలు ఒక్కొక్కసారిగా బట్టబయలు అవుతున్నాయి. పూర్తి ఆధారంతో బయటపడిన ఈ ర్యాంకింగ్ గూడుపటాన్ని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా న్యాక్ చైర్మన్ సభ్యులకే భారీ లంచాలు ఇచ్చి మరి A++ ర్యాంకింగ్ కోసం కేఎల్యు యాజమాన్యం పక్కా సమాచారంతో సిబిఐ వీళ్ళ సాక్ష్యాధారాలు అయితే సేకరించి దీంతో పక్కా వ్యూహంతో వ్యవహరించి న్యాక్కు భారీ లంచాలు ఇస్తుండగా శనివారం రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకుంది. శనివారం నైటే దీని యొక్క డేటా అయితే రావడం. అరెస్ట్ చేసిన 10 మంది నిందితుల జాబితాలో నిందితులు విజయవాడలో న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరిచింది. నిన్నైతే హాజరుపరిచారు. ఇప్పుడు న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సహా సభ్యులు రాజీవ్ చిజేరియా, గోపాలు, రాజేష్ సింగ్ పవార్, మానస్ కుమార్ మిశ్రా, గాయత్రి, దేవరాజ్, బులు వ్యవహారాలతో పాటు కేఎల్యు యాజమాన్య ప్రతినిధులు కోనేరు రాజా అని వైస్ ప్రెసిడెంట్ అంట, జిపి సారథి వర్మ, ఏ రామకృష్ణ న్యాయస్థానము 14 రోజులు రిమాండ్ అయితే వీళ్ళు జైలుకి వెళతాం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న కేఎల్యు ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఇతర నిందితులు మంజునాథ్, ఎం హనుమంతరావు, బెంగళూరు విశ్వవిద్యాలయం అంటే బెంగళూరులో కూడా కేఎల్యు ఉండటం జరిగింది. ఎం శ్యామ్ సుందర్ కోసం సిబిఐ గాలింపు చేస్తుందంట. ముమ్మరంగా సిబిఐ గాలింపు అయితే చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీకు ఆల్రెడీ న్యూస్ చెప్తున్నాను, మీరు ఇష్టం ఉంటే మీ పేరెంట్స్ అయిన వాళ్ళు ఎవరైతే, ఇది కూడా వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీయే కాదన్నాం. మరి గీతంస్ లాగా ఎస్ఆర్ఎం మరి డీమ్డ్ యూనివర్సిటీ. ఈ డీమ్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది పిల్లలు చేరారు. హైదరాబాద్లో క్యాంపస్లో కానీ కేఎల్హెచ్ అంటారు, ఇక్కడ కేఎల్హెచ్ కోనేరు లక్ష్మి హైదరాబాద్ క్యాంపస్లో బాగా చేరారు. మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా వస్తున్నట్టు ఈ మధ్య కథనం అయితే రావడం జరిగింది. కానీ ఈ విధంగా వీళ్ళు మరి అడ్డదారుల్లో తొక్కటం వల్ల పిల్లల భవిష్యత్తు, అందుకని సపోజ్ ఆల్రెడీ చేరారు అది ఓకే, కొత్తగా చేరే వాళ్ళు ఎవరైనా చేరితే మీరు చేరాలా వద్దని నేనైతే చెప్పను. మీ యొక్క పేరెంట్స్ మీ ఇష్టం. ఎందుకంటే మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. దట్ ఈజ్ ద ఒపీనియన్ అప్ టు యూ. ఒపీనియన్ ఈజ్ అప్ టు యూ. మీరు మీ పిల్లల్ని చేర్చాలా వద్దా అంటే న్యూస్ చెప్తూ మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా మరి ఉంటే మరి ఈ న్యూస్ చూడండి. కోనేరు లక్ష్మి, ఎందుకంటే జేఈ మెయిన్స్ అందరికీ రాదు, అది డ్యామ్ షూర్. ఎందుకంటే ఒక సీట్స్ ఉండి మరి లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు జేఈ మెయిన్ రాదు. కొంతమంది జేఈ మెయిన్ వచ్చినప్పుడు కూడా నేను కేఎల్హెచ్లోనే చేరాలని పట్టుదల ఉంటుంది. మైండ్ సెట్ కేఎల్హెచ్లో చేరాలి, నేను విట్లో చేరాలి, నేను అమృతాలో చేరాలని ఉంటుంది. మీరు ఇప్పుడు కేఎల్హెచ్ సంబంధించిన ఒక నెగిటివ్ వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అది మీరు చూడండి. ఒకటి ఇక్కడ నేను చెప్పేది కాకుండా మీరు ఈ యొక్క ఇప్పుడున్న మన సోషల్ యుగంలో నేను చెప్పేదే కాదు 100 మంది చెప్తూ ఉంటారు. మనకి న్యూస్ పేపర్లో వస్తుంది, మీడియాలో కూడా, టీవీల్లో కూడా ఆల్రెడీ ప్రసారం అయిపోయింది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. లేకపోతే అంత సామాన్యంగా ఇలాంటి వీడియోస్ నేను చేయను. ఎందుకంటే మరి ఒకళ్ళ మీద మనం అనవసరంగా మరి ఒపీనియన్ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. మన ఛానల్లో మరి ముమ్మరంగా చేసింది న్యాయస్థానము. వీళ్ళకి రిమాండ్ నివేదికలో న్యాక్ ర్యాంకింగ్ కుట్రపై పూర్తి వివరాలు అయితే వెల్లడించిందంట. భారీగా ఫీజులు కొలగని అక్రమ విధానాలతో న్యాక్యే ర్యాంకింగ్ సాధించిన అనంతరం ఈ ర్యాంకింగ్ను చూపిస్తూ అంటే ఈ ర్యాంకింగ్ రావాలా ఫీజులు వసూలు చేస్తున్నారంట భారీగా
వసూలు చేస్తున్నారు ఫీజులు అని రావటం జరిగింది. భారీగా ఫీజులు నిర్ణయించి దోపిడీకి పాల్పడుతున్నారు. కేఎల్యు యాజమాన్యం ప్రధాన ఉద్దేశం సిబిఐని పేర్కొంది. రిమాండ్ నివేదికలో ఇంకా ఏమున్నాయంటే ఇష్టానుసారంగా సెక్షన్లు పెంచేసి భారీగా విద్యార్థులు చేర్చుకుని మరి కౌంట్ డౌన్ అనమాట, ఇంకా ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నారండి వీళ్ళు. భారీ ఫీజులతో దోపిడీకి పాల్పడడమే అసలు లక్ష్యము. ఈ ఏడాది న్యాక్ తనిఖీలు ఉంటాయని తెలిసినప్పటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అందుకోసం న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సహా సభ్యులను మధ్యవర్తుల ద్వారా కొన్ని నెలల ముందుగానే సంప్రదించింది. న్యాక్ ప్రస్తుత సలహాదారు ఎం శ్యామ్ సుందర్, మాజీ సలహాదారు ఎం హనుమంత ఇందులో కీలక పాత్ర పోషించారు. వీళ్ళకి లంచాలు ఇచ్చారంట, న్యాక్ రావడానికి లంచాలు ఇచ్చినట్టు మరి వీళ్ళకి, అందుకని వీళ్ళు సిబిఐ పక్కాగా పట్టుకోవటం జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ లంచాల కేసు ఇది కూడా ఐఎమ్ నాట్ మరి అంత నాలెడ్జ్ లేదు ఈ లంచ. మరి వారి ద్వారా న్యాక్ చైర్మన్ సభ్యులను లోపరుచుకున్నందుకు కేఎల్యు యాజమాన్యం పావులు కదిపింది. A++ ర్యాంకింగ్ ఇస్తే భారీగా ముడుపులు చెప్పేందుకు ఒప్పందం కుదిరింది. A++ ర్యాంక్ ఈ న్యాక్ సభ్యుల్ని ఈ A++ ర్యాంకింగ్ ఎవరు ఇవ్వాలి? న్యాక్ సభ్యులు ఇవ్వాలి. ఈ న్యాక్ ఇవ్వాలి. ఈ న్యాక్ మీరు ఈ ర్యాంకింగ్ ఇస్తే మేము డబ్బులు ఇస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసం న్యాక్ చైర్మన్ సభ్యుల గృహాలకే భారీగా ముడుపులు అందించేలా ఏర్పాట్లు చేసింది. తనిఖీల కోసం కేఎల్యును సందర్శించినప్పుడు కూడా వారికి భారీగా కానుకలు, ఇతర తాయిలాలు ముట్ట చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. భారీగా బ్రైబ్ ఇస్తానికి ప్రయత్నం చేశారంట. మరి ఇక్కడ పక్కా వ్యూహంతోనే మరి పక్కా సమాచారంతో వ్యూహాత్మక దాడి. నాన్ ర్యాంకింగ్ కోసం కేఎల్యు యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతుంది. ఉమ్మడి విజయవాడ, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి సిబిఐకి పలువురు ఫిర్యాదు చేశారు. అందుకోసం కేఎల్యు ఎలా వ్యవహరిస్తున్నాయి అన్నది కూడా నేరుగా ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దాంతో సిబిఐ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. ఢిల్లీ, విశాఖపట్నంలోని సిబిఐ అధికార బృందం గుంటూరు జిల్లాలోని వడ్డేశ్వరం కేఎల్యు ప్రధాన కార్యాలయం క్యాంపస్తో దేశంలోని 20 నగరాల్లో, అంటే దేశంలో ఉన్న అన్ని చోట్ల, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, మరి అదేవిధంగా గుంటూరు కానీ, విజయవాడ కానీ సభ్యులకు చెందిన గృహ నివాసాలు, కార్యాలయాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ అనూహ్య పరిమాణంతో న్యాక్ చైర్మన్, కేఎల్యు ప్రతినిధులు బిత్తరపోయారు. న్యాక్ చైర్మన్ సభ్యుల వద్ద భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలు అడిగితే న్యాక్ చైర్మన్ సభ్యులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో న్యాక్ ర్యాంకింగ్ కోసమే అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. న్యాక్ చైర్మన్ సభ్యుల నుంచి ఏకంగా 37 లక్షల విలువైన పరికరాలను జప్తు చేశారంట. న్యాక్కి వీళ్ళు ఇస్తున్నారంట. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇది వార్తా కథనము అయితే మనకు చెప్తుంది. దీనికి మనం జస్ట్ వార్తను మనం ప్రచురిస్తున్నాం అంతే. దీనిలో మనకి ఇటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. అంత ఇంట్రెస్ట్ మీకు చెప్తున్నాను స్టూడెంట్స్. మరి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మరి కేఎల్ఈలో చేరాలా వద్దా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. డెసిషన్ ఈజ్ అప్ టు యూ. కొంతమంది ఇప్పుడు మేము కేఎల్ఈలో మంచి ప్యాకేజ్ వచ్చింది సార్, 50 లక్షల ప్యాకేజ్ వచ్చినాయి, 60 లక్షల ప్యాకేజ్ వచ్చినాయి, ఈ వార్తలు ఫేక్ అంటారు. అది మీ అప్ టు యూ. ఫేకా, ఈ న్యూస్ ఫేకా రియల్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు మరి అన్ని వార్తాపత్రికల్లో అన్నిటిలోనూ మరి అన్ని టీవీ ఛానల్లో ఈ వార్తాపత్రిక సర్క్యులేట్ అవటం జరుగుతుంది. కానీ మన కొంతమంది యొక్క సబ్స్క్రైబర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్ కోసం చెప్తున్నాను. అది అప్ టు యూ. జాయిన్ అవ్వాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ దీనిలో పెద్దగా ఇన్వాల్వ్. ఇలాంటి మనం యాక్టివిటీస్లో నాకు కూడా కొద్దిగా భయంగా ఉంటుంది, అందుకని నేను చెప్పదలుచుకోలేదు. ఆల్ ది బెస్ట్. మరి పేరెంట్స్ అయిన వాళ్ళు ఒకసారి మరి ఈ యొక్క న్యూస్ గురించి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి మీ పిల్లల్ని. ఎందుకంటే మీరు భవిష్యత్తు, నాకు తెలుసు, నేను కేఎల్యు వెబ్సైట్ చూసినప్పుడు ఒక్కొక్క సెమిస్టర్కి వచ్చేసి ఇయర్ వైజ్ వచ్చేసి 4 లక్షల ఫీజు ఉంది, 4 లక్షలు పైన ఫీజు ఉంది. మరి 5 లక్షలు, 30 లక్షల దాకా మీకు కేఎల్యులో చదవాలని 20 లక్షలతో మరి 30 lakhs దాకా అవుతుంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కేఎల్ఈలో కూడా చూశాను ఇంతకుముందు ఫీజెస్ అవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీలో మరి
క్యాంపస్లు కూడా మరి వచ్చినాయి అంటున్నారు 50 లక్షలు 60 లక్షలు. దానిలో కూడా ఫ్రాడ్ ఉందా మనకు తెలియదు కదా. మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ఎంక్వైరీ చేసి మీ పిల్లల భవిష్యత్తును మీరు చూస్ చేసుకుని. అదేవిధంగా మరి ఈ మధ్య చూసినట్టు ఫిజ్జి ఇలాంటివి కూడా న్యూసెస్ వస్తాయి. దాని మీద కూడా నేను పెద్దగా మరి వీడియో ఏం చేయట్లేదు, కానీ ఫిజ్జి కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది ఆల్రెడీ మన స్టేట్లో. వేరే చోట ఇక్కడైతే ఇంకా రాలేదు, వేరే చోట్ల ప్రాబ్లం ఉందని కొంతమంది చెప్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్. ఫిజ్జీలో కూడా మరి +2 ఎవరైతే చేరతారో వాళ్ళు కూడా చూసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, బాయ్.